గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్ మామ్. హాయ్. హాయ్ రజిత గారు. స్వప్న గారు. ఓకే, అమ్మ నాన్న పేరేంటి? శోభ, విశ్వనాథం. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు. ఏం పేరు? శ్రీకాంత్. ఓకే, ఏ ఊరు అమ్మమ్మ వాళ్ళది? అమ్మమ్మ వాళ్ళది తిగుల్, డాడీ వాళ్ళది తిరుమలాపూర్. ఇటు సైడ్ జగిత్యాల సైడ్ తిరుమలాపూర్ లేదండి, భువనగిరి తుర్కపల్లి దగ్గర. ఓకే. వాసల మరి ఐడియా ఉంది కదా? వాసల మరి అచ్చే కేసీఆర్ గారు దత్తత తీసుకున్న ఊరు వాసల మరి. దానికి 1 కిలోమీటర్ ఉంటుంది తిరుమలాపూర్. ఓకే, చదువుకున్నాను. ఎంతవరకు? ఇంటర్ డిస్కంటిన్యూ. ఇంటర్ వరకు. ఓకే. స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి? చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొద్దిమంది గుర్తున్నారు. నాగరాణి, ప్రసన్న, భవానీ, రజిని, అరుంధతి అండ్ జీ స్వప్న, వి స్వప్న. నా పేరు స్వప్న కదా అని ఖచ్చితంగా ఇనిషియల్స్తో జీ సప్పి, వి సప్పి అని పిలుచుకునే వాళ్ళం అనమాట. అట్లా భాగ్య, చాలా మంది ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నేను 5th వరకు 7th వరకు అలీరాజ్పేట్ సెయింట్ విన్సెంట్ స్కూల్లో, క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నా. ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అక్కడ చదువుకున్నాను అనమాట 7th తర్వాత. ఓకే. అమ్మమ్మ వాళ్ళది ఊరు? తిగుల్. ఎందుకు మరి ఇక్కడ లేదా? లేదు, 7th తర్వాత మా నాన్న చనిపోయారు. అయితే ఇంకా మమ్మీ వాళ్ళు తిరుమలాపూర్లో ఊర్లో కదా, అప్పుడు ఇంకా ఎట్లా ఉండాలి అని కొంచెం భయపడింది. ఇంకా ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసి కిరాణా షాప్ అట్లా పెట్టుకొని, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే 2 మామయ్యలు, మమ్మీ వాళ్ళు ఏంటంటే 2 అక్క చెల్లెలు, 2 అన్నతమ్ములు. అక్కడైతే సేఫ్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు కదా అనే పర్పస్ ఇంకా అక్కడికి వెళ్ళినాం. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా అక్కడ 7th నుంచి 10th వరకు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ 7th నుంచి 10th వరకు ఫ్రెండ్స్. 7th నుంచి 10th వరకు ఇప్పుడు నేను చెప్పిన ఫ్రెండ్స్. ఓకే. నేను 7th వరకు చెప్పలే ఫ్రెండ్స్. వాళ్ళ నేమ్స్ మరి? సంపూర్ణ, శ్వేత, చిట్టి, ఏ స్వప్న అండ్ మరియమ్మ, వెంకటలక్ష్మి, అరుంధతి, జయలక్ష్మి, అంతే. చిట్టి, జయ కవిత. ఈ బ్యాచ్ అంతా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. స్కూల్కి వెళ్ళే దారిలో ఏమైనా అల్లరి చేశారా? ఎలా వెళ్ళారు? నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. వాళ్ళందరూ జయదేపూర్ నుండి వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన ఒక 4, మిగతా వాళ్ళైతే ఊర్లోనే. అయితే బస్ స్టాండ్ దగ్గరే మా ఇల్లు ఉంటుండే. వాళ్ళేమో జయదేపూర్ నుండి ఆటోల్లో, అప్పుడు టెంపోలు ఉంటుండే, టెంపోలు బస్సుల్లో అట్లా వాళ్ళు వచ్చేవాళ్ళు. టెంపో అంటే ఇప్పుడు వ్యాన్, ఏది వింగర్ టైప్ ఉంటుంది కదా, అప్పుడేమో కొంచెం ఓపెన్ ఉంటుండే బ్యాక్ సైడ్, దాన్ని టెంపో అనేవాళ్ళు. దాంట్లో వచ్చేవాళ్ళు, లేదంటే బస్సుల్లో వచ్చేవాళ్ళు పాస్తో. వాళ్ళు వచ్చే వరకు ఇంకా నేను రెడీ అయ్యేదాన్ని కాదు. వాళ్ళు వచ్చిన తర్వాత రెడీ అయ్యి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. అట్లా వాళ్ళు వచ్చిన తర్వాత అవసరమైతే ఏమైనా రెడీ అవ్వడము, ఏదైనా మా ఇంట్లో ఇంకేమైనా తినడము, కలిసి అట్లా వెళ్ళేవాళ్ళు. అట్లా. మీరు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు ఎప్పుడైనా? ఇంకా మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, బట్ అంతకన్నా ఎక్కువ సంపూర్ణ జయదేపూర్లో వాళ్ళ ఇంటికి. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అనమాట, కంబైన్డ్ అంటే ఒక 30-40 మెంబర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎట్లా అంటే అండలలో వండేవాళ్ళు, వంట చేయడం కూడా పెద్ద పెద్ద అండలు అంటారు కదా, అట్లా దొడ్డన్నం ఒకరికి, సన్న బియ్యం, సన్నన్నం, అట్లా అంటే ఒక్కొక్కరి డైజెషన్ బట్టి అట్లా అనమాట. అట్లా వండేవాళ్ళు. అక్కడ సంక్రాంతికి 1 వీక్ హాలిడేస్ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంట్లో పంపించారు? 2 కిలోమీటర్స్. ఇక పెద్ద ఫ్యామిలీ అండ్ లాంగ్ రిలేషన్, అట్లా వెళ్ళేదాన్ని. ఓకే. ఇంకా ఏం గేమ్స్ ఆడేవాళ్ళు స్కూల్లో? ఖోఖో, కబడ్డీ, ఖోఖో, స్కిప్పింగ్. ఈ స్కిప్పింగ్ అండ్ ఖోఖో బాగా ప్రైజెస్ వచ్చేవి. ఓకే. ఏమి ఇచ్చేవాళ్ళు ప్రైజెస్ అంటే? పెన్నులు, గ్లాసులు, బౌల్స్, షీల్డ్ అట్లాంటివి. ఓకే. ఇంకా ఎప్పుడైనా కాపీ కొట్టారా ఎగ్జామ్స్ టైం? ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్, హిందీ కూడా. ఖచ్చితంగా 2 రోజుల ముందు నుంచే ఇంకా ఫ్రెండ్స్కి నాకు చూపించాలనే, పక్కా చూపించాలనే. ఏం చెప్పేవారు? నాకు చూపించితే చాక్లెట్ కొనిస్తా. అట్లా ఏం లేదు, బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అట్లా ఏం అనుకోకపోతే కానీ చూపించేవాళ్ళ. మరి ఎగ్జామ్ టైంలో చూపించారు. ఓకే. ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు కాపీ కొట్టడం? కాపీ ఫ్రెండ్స్ 4. అంటే మాకు ఆ ఎగ్జామ్ టైమింగ్లో 4 ఒకే చోట పడాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు చిన్న క్లాస్ వాళ్ళని మధ్యలో, హైయర్ క్లాస్ వాళ్ళని మధ్యలో, మాకు అట్లా లాంగ్ ఉంటుండే. కానీ మేము ఏం చేసేవాళ్ళం అంటే మధ్యలో కూర్చున్న వాళ్ళకి ప్రేమగా మాట్లాడి, ప్లీజ్ అటు చెప్పరా నాన్న, అట్లా ముందు వాళ్ళకి కొంచెం పేపర్ పక్కకు తిప్పమనరా, బుక్ అటు పెట్టమనరా, అట్లా. ఎప్పుడైనా దొరికిపోయారా అలా? లేదండి, లేదు. ఒక్కసారి కూడా దొరకలే.
కానీ కాపీ కొట్టినాం. కాపీ కొట్టారు. సూపర్. ఎన్ని మార్క్స్ వచ్చాయి అప్పుడు ఎంత 50 మార్క్స్కి 25 మార్క్స్కి అవి కూడా గుడ్లు వెరీ గుడ్లు పడేటి చాలా. వాటిని ఇక పడని రోజు ఫీల్ అయ్యి బాధపడుతూ వెనక్కి తిప్పి పేజీలు వెరీ గుడ్ అప్పుడు వచ్చింది, ఇప్పుడు వస్తలేదు, వెరీ గుడ్ వచ్చింది అని చూసుకొని మురిసిపోయేవాళ్ళం. అట్లా బుక్స్లో నెమలీలు పెట్టుకోవడాలు పెట్టుకునే వాళ్ళం, నెమలీలు పెట్టుకునే వాళ్ళము. ఆ బుక్లో ఇంకా అట్లా కొత్త బుక్స్ మంచి స్మెల్ వస్తాయి కదా, అవి బాగా ఇష్టం అనిపించేవి. ఫస్ట్ నాకే రావాలి, నేనే ముందు కొనుక్కోవాలి కొత్త బుక్స్. అలా ఉండేది. ఓకే. ఇంకా చిన్నప్పుడు బాగా అల్లరి చేసిన సందర్భం ఏంటి? చాలా. నేను తమ్ముడు నేను కొట్టుకునేవాళ్ళం. అన్నిట్లో వాడినే ఇరికిచ్చేదాన్ని. ఓకే. ఏడవపోనా తమ్ముడు మరి? కావాలని అక్క అబద్ధం చెప్తుంది మమ్మీ అని అట్లా ఏం లేకపోతుంది. అలా ఏం లేదు. అంటే మా నాన్న చనిపోక ముందు అప్పుడు పెద్ద ఇల్లు కదా ఊళ్ళల్లో, భవంతి లాగా ఉంటుండే, ఇట్లా గచ్చు ఉంటుండే అనమాట మిడిల్లో. అయితే నైట్ వచ్చిన తర్వాత ఉప్పు సంచి 7th బిలో 4th 5th ఆ టైంలో ఉన్నప్పుడు మిలిటరీ క్యాంటీన్ నుంచి బాగా స్వీట్స్, మిక్చర్, బిస్కెట్స్ అవి బాగా తీసుకొచ్చేవాడు. ఎవరు మిలిటరీ? ఎవరు ఫ్రెండ్స్ ఉంటుండే నాన్నకి. కాంగ్రెస్లో బాగా తిరుగుతుండే గీతారెడ్డి మేడంతో. అట్లా తిరిగి నైట్ వచ్చిన తర్వాత ఉప్పు సంచిలాగా ఎత్తుకుంటుండే అనమాట. అయితే దాని చుట్టూ తిప్పితే నన్ను 2 రౌండ్స్ తిప్పితే వాడిని ఒకటే తిప్పాలి. అట్లా వాడిని 2 అయితే వాడిని 2 తిప్పిన తర్వాత ఖచ్చితంగా నన్ను 5 తిప్పాలి. అట్లా చేసేవాళ్ళం. ఎక్కడి నుంచి నాదే ఒకటి ఎక్కువ ఉండాలి. అట్లా. తమ్ముడు ఏమనపోతుండేనా? వాడు చిన్నోడు కదా, చిన్నోడు అనేసి పాపం మీరే ఎక్కువ. అంతే. ఓకే. ఇంకా కాలేజ్లో బంక్ కొట్టడాలు అవి అయ్యాయి చాలాసార్లు. క్లాస్ నచ్చకపోతే ఇంగ్లీష్ క్లాస్ టైంలోనే బాగా బంక్ కొట్టేవాళ్ళం. గవర్నమెంట్ కాలేజ్ గజ్వెల్లోనే. అయితే అన్ని గ్రూప్స్ వాళ్ళకి ఇంగ్లీష్ క్లాస్ ఒక్కటే రూమ్ అనమాట. బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అందరికీ ఇంగ్లీష్ సబ్జెక్టు కామన్గా. ఫుల్ హైట్ ఉండేవాళ్ళు, నల్లగా ఉండేవాడు సారు, మస్తు లాగా ఉంటుండే. ఆయన సౌండ్ ఎంత ఉంటుండే అంటే గట్టిగా మాట్లాడితే ఆయన 2వ బెంచ్ వరకు మాత్రమే వినిపిస్తుండే. హైట్ ఉన్నారు అని చెప్పారు. ఆయన సౌండ్ తక్కువ, అందుకే అవన్నీ చెప్తున్నా. సౌండ్ తక్కువ అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారా? ఇంకా తను అయితే 2nd బెంచ్ వరకు కూడా వినిపించేది కాదు. మేము కొంచెం మెల్లగా బైపీసీ క్లాస్ నుంచి మెల్లగా వచ్చేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అందరం చూసుకొని మెల్లమెల్లగా ముచ్చట్లు పెడుతూ వచ్చేవాళ్ళం. మిగతా అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు వచ్చేసేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి ఎవరు ముందు కూర్చుంటే వాళ్ళనమాట. అట్లా కూర్చునేసరికి మాకు ఇంకా అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్టుల వాళ్ళం కదా, చాలా బెంచెస్ ఉంటుండే. 8, 9, 10 బెంచ్లో ఒక్కొక్కసారి మాకు అట్లా దొరుకుతుండే ప్లేస్. ఆ 10 బెంచ్లో దొరికి ఆయన 45 మినిట్స్ తీసుకుంటారు క్లాస్. 45 మినిట్స్ ఏం కూర్చుంటాం కదలకుండా, మనతో అవ్వదు. అందుకని ముందు వాళ్ళే చున్నీలు ముడేయడము, జుట్లు ముడేయడము, పొడుగ్గా ఉంటుండే జుట్లు, పేపర్లని ఇట్లా ఏమంటారు రాకెట్స్ టైప్ చేసి ఆ జడ అన్ని పాయలు అల్లుతారు కదా, ఒక్కొక్క దాంట్లో మెల్లగా పెట్టడము, లేదంటే బబుల్ గమ్స్ దీన్ని ముందుకు వచ్చిన వాళ్ళకి పెట్టడము. చాలా అల్లరి చేశారు స్కూల్లో. కాలేజ్లో కాలేజ్లో మేము అట్లా చేస్తూ ఉంటే పక్క బెంచెస్ ఉన్న అబ్బాయిలందరూ ఇంకా అయ్యో ఎట్లా చేస్తుందిరా అమ్మాయి అని చెప్పని అట్లా అంటుండే అనమాట. మీరు చెప్పారనుకో మీరే మాట్లాడిస్తారని చెప్పి చెప్తామని చెప్పి అనేదాన్ని. వాళ్ళు కామ్గా ఉండేవాళ్ళు. ఇంకా ఓకే. వాళ్ళు చూసుకోరా మరి జడ? వాళ్ళు ఎంతగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు అంటే ఆ క్లాస్ని, ఆ సార్ అంటే చాలా భయం. మళ్ళీ ఒకటి వాళ్ళు మంచిగా చదువుకోవాలి, ఖచ్చితంగా వినాలి. లాస్ట్ బెంచ్లో ఉన్నాము, 9th 10thలో ఉన్నాం కదా బెంచెస్, వినాలి అనే దాంట్లో మాది. అట్లా చేస్తున్నా సరే వెనక్కి తిరిగితే సార్కి తెలుస్తుంది కదా, అది పెడుతున్నదని తెలిసినా సరే ఇంకా ఏం అనలేరు అనమాట. వాళ్ళు ఎట్లాగే ఏం అనలేరు కనుక మనం చేసేది చేయొచ్చు అన్నట్టు, మనకి టైం పాస్. సార్ దొరకలేదు ఎప్పుడు? మరి ఎప్పుడు దొరకలేదు. ఎన్నోసార్లు వెనక నుంచి సార్ ఇంకా అయిపోదా సార్, సార్ వదిలేయండి సార్ మమ్మల్ని ఇంకా, అట్లా అయినా వినపడేది కాదు సార్కి. అట్లా ఇప్పుడు వింటా అన్నారు. వినలేండి, చాలా ఇయర్స్ అయిపోతుంది కదా. ఓకే. టచ్లో ఉన్నారా సార్ ఇప్పటికి? లేదండి, నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్, సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది. బైపీసీ నా గ్రూప్. బాగా గీయడం వచ్చా? అంటే ఫస్ట్ ఇయరే కదా కంప్లీట్, సెకండ్ ఇయర్ ఇంకా ఇక్కడ. సెకండ్ ఇయర్లో మనకి ఏమైనా ఉంటుంది కొయ్యడాలు అవన్నీ, అవేమి ఇంకా చేయలేదు. మ్యారేజ్ చేసేసుకున్నారు కదా. ఓకే. ఇంకా ఫస్ట్ ఇయర్లో ఏం అల్లరి చేశారు? అదే ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు విండో దగ్గర మాత్రమే కూర్చునే వాళ్ళము. అయితే సీనియర్స్ అంతా వెళ్తున్నప్పుడు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇంకా సారు రాకముందు వరకు ఉన్నప్పుడు వాళ్ళని మేము
పిలిచి వాళ్ళు ఏదో నిక్ నేమ్స్ పెట్టేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా వేరే సైడ్ చూసేవాళ్ళు. ఇట్లా అరే మళ్ళీ పిలుస్తారు ఎవరు రాబాయ్ అని వాళ్ళు అట్లా చూసుకునే వాళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అట్లా. ఓకే, ర్యాగింగ్ చేస్తారా? అదే ఇంకా ర్యాగింగ్ మా టైంలో. కాలేజ్ బంక్ కొట్టి ఇంకా మూవీస్కి నచ్చని క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ మూవీ ఏంటి? ఇడియట్. ఇడియట్ ఇంద్ర చూసినాం. అండ్ ఈ అబ్బాయి చాలా మంచోడు, నువ్వే నువ్వే ముందు ఇడియట్. ఓకే, ఇంకా మమ్మీకి తెలియకుండా ఏమన్నా సీక్రెట్గా ఏమన్నా ఉన్నాయా? సీక్రెట్ అంటే 5 రూపాయలు 10 రూపాయలు అప్పుడు అంతే కదా, చిన్న బిస్కెట్లు, రసగుల్లలు, మిక్చరు అవే కదా ఇంకా కొనుక్కునే వాళ్ళం అంతే. కాలేజ్ టైంలో అయితే కూడా అంతే, ఒక్కోసారి చెప్పేవాళ్ళం కానీ నాన్న ఉంటే అంత భయం ఉంటుండే. ఇంకా మమ్మీ ఏమంటదిలే ఏమన్నది కదా అన్న పర్పస్లో చాక్లెట్స్ ఖచ్చితంగా డైలీ గజ్వెల్లో బస్ దిగగానే బేకరీలో చాక్లెట్స్ తీసుకున్న తర్వాత కాలేజ్కి వెళ్ళాలి. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ప్రోగ్రామ్ ద్వారా? ఓకే, ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ స్వీట్ మెమొరీస్ గుర్తుకొస్తున్నాయనే ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎస్ఎస్సి ప్రీమియం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ రజిత. థ్యాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి